తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. బీఆర్ఎస్ కు దూరంగా ఉంటూ సొంత బాటలో సాగుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. జూబ్లీహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె ప్రెస్ మీట్ నిర్వహించి కీలక ప్రకటన చేశారు. మే మొదటి వారంలో కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభిస్తామని వెల్లడించారు. కొత్త పార్టీ పేరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కవిత స్పష్టతనిచ్చారు. తమ పార్టీ పేరులో తప్పనిసరిగా తెలంగాణ అనే పదం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అస్తిత్వం, ప్రజల ఆకాంక్షలు, తెలంగాణ భావజాలాన్ని ప్రతిబింబించేలా పేరుండబోతోందని చెప్పారు. త్వరలోనే పార్టీ పేరు, జెండా గుర్తు వంటివి వివరాలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా కవిత జనంబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలు సందర్శిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. యువత, మహిళలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వింటూ వాటికి పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులు ఏఐబీఎఫ్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేసి తమ ఉనికిని చాటుకున్నారు. దీంతో కవిత కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 2029 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని కొత్త పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లుగా సమాచారం.